Subhash? Yes, ma'am. Are you ready for the MR? Yes. Okay, so let's go for the interview. వెళ్దామా? ఎంతసేపు వెయిట్ చేస్తారా వర్షంలో? 12 అన్నావు, 12:30 అయింది. మేనేజర్ అండ్ హెచ్ఆర్ రౌండ్ ఒకేసారి చేశారా? శాలరీ నెగోషియేషన్కి కొంచెం టైం పట్టింది. అంటే జాబ్ వచ్చిందా? ఆహా, సర్లే, ఈ వర్షంలో చల్లగా చిల్లు వీళ్ళు తాగుదాం పద. నా పాకెట్ ఇప్పుడు టైట్ ఉందిరా. నా పాకెట్ లూజ్ ఉందిలే, పర్లేదులే పద. హలో. నాన్న ఎక్కడున్నావు? పని నుంచి ఇంటికి వెళ్తున్నా, దారిలో ఉన్నా. ఇంకో 5 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను. ఈ టైం వరకు పని ఏంటి నాన్న? ఎన్నిసార్లు చెప్పినా వినవా నువ్వు? సర్లే, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. ఉంటాను. సరే ఉంటా. రామయ్య ఇంట్లో లేడమ్మా? రండన్నా, మంచినీళ్ళు ఏమైనా ఇమ్మంటారా? మంచినీళ్ళు కాదమ్మా, ఉంటే 6 లక్షలు డబ్బులు ఇవ్వండి. తీసుకుని 3 ఏళ్ళు అయింది. ఎప్పుడు అడిగినా పై నెల ఆ పై నెల అంటారు. ఏమనంటే మా వాడికి జాబ్ వస్తుంది అంటున్నారు. ఆడికి జాబ్ వచ్చేది లేదు, మీరు అప్పు తీర్చేది లేదు. రే సుభాష్, ఇంకెంతసేపు వెయిట్ చేపిస్తావరా? ఆఫ్టర్నూన్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఒక్క 10 మినిట్స్ రా, నాన్న కాల్ చేస్తా అన్నాడు. సర్లే. హలో నాన్న. నేన్రా. అమ్మా, ఏం చేస్తున్నావు? నాన్నకి సంగటి చేస్తున్నా. సంగట? ఏం కూర చేసావు? కూరేం చేయలేదు, పండుగారం ఉంటే తాలింపు పెట్టా. ఏంటమ్మా ఎప్పుడు అడిగినా కారాలు పచ్చళ్ళు అంటావు? ఏమైనా కూరగాయలు తెచ్చుకొని వండుకొని తినొచ్చు కదా. నన్నేం చేయమంటావురా? మీ నాన్న అన్ని కూరలు తిండని నీకు కూడా తెలుసు కదా. పైగా రేట్లన్నీ పెరిగిపోయాయి. అమ్మా, ఈ నెల నుంచి ఇంట్లో ఖర్చులకి నేనే డబ్బులు పంపిస్తాను. ఊరుకోరా, నీకు నెలల ఖర్చులకి మేమే పంపించాలి, అయ్యే మాకు పంపుతావా? మా ఏరా, ఉద్యోగం వచ్చిందా? అవునమ్మా, సోమవారం నుంచి జాయినింగ్. మరి నాన్నతో చెప్పావా? ఇంకా లేదమ్మా, నువ్వే చెప్పు. అది కాదురా, నువ్వు చెప్పు. ఏమే అన్నం పెట్టు. ఇదిగోరా, నాన్నకిస్తున్నా, మాట్లాడు. ఏరా నాన్న, ఏం చేస్తున్నారా? ఏం లేదు నాన్న, ఇంట్లోనే ఉన్నా. సర్లే, తిన్నావా? ఇంకా లేదు, తింటా ఇప్పుడు. ఇంత పొద్దుపోయిందాకా తినకుండా ఏం చేస్తున్నావు? తింటాలే నాన్న. సరే కానీ అమ్మేదో చెప్పాలంటుంది, డబ్బులు ఏమన్నా కావాలా? లేదు నాన్న. మరి నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. అలాగా? మంచి కంపెనీయేనా? మన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మంచి కంపెనీ నాన్న, మన వాళ్ళు ఎవరు లేరు. సర్లే, ఇంతకీ జీతం ఎంత చెప్పారు? 46,000 వస్తాయి నాన్న. జాయినింగ్ బోనస్ 1 లక్ష ఇస్తామన్నారు. అవి సినిమాకి ఇచ్చేద్దాం. వాటి కోసమే నువ్వేం దిగులు పెట్టుకోకు, మేము చూసుకుంటాంలే. సరే నాన్న. వేళకి మాత్రం తిండి తింటా ఉండు, సరేనా? సరే నాన్న. అమ్మతేనా మాడతావా? రే, ఇంకెంతసేపు రా? నాన్న, ఆల్రెడీ మాట్లాడాను అమ్మతో.
నేను రేపు చేస్తాను, ఉంటా. సరే, జాగ్రత్త. ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నా కదరా, ఒక 10 నిమిషాలు ఆగలేవా? ఆకలేస్తుందిరా. ఆకలి. సర్లేరా, అమ్మాళ్ళు హ్యాపీయేనా? అమ్మ హ్యాపీయే, నాన్న కూడా హ్యాపీయే, కానీ బయటికి కనిపించాడు అంతే. మీ నాన్న చాలా బెటర్, అన్ని ఎమోషన్స్ దాచుకుంటాడు. అదే మా నాన్న అనుకో, అన్ని ఎమోషన్స్ దాచుకొని కోపాన్ని మాత్రం గట్టిగా చూపిస్తాడు. ఎంత కోపం చూపించినా నువ్వు అడిగింది ఏది కాదనుకోండి ఇస్తున్నారు కదరా. ఇప్పుడు యూకే వెళ్ళడానికి కూడా అడగగానే ఒప్పుకున్నారు. ఊరుకోరా బాబు, మా నాన్నకు తెలిస్తే ఫేక్ సర్టిఫికేట్లతో యూకే వెళ్తున్నానని యూకే వచ్చి మరీ కొడతాడు. కూర్చోబెట్టి నిజం చెప్పచ్చు కదరా. అయినా ఎన్ని నిజాలు చెప్పమంటారా? బీటెక్లో ఇంకా బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పనా? బ్యాక్ డోర్లో జాబ్ జాయిన్ అయితే 1 మంత్లో పీకేశారని చెప్పనా? లేదంటే ఇప్పుడు యూకే ఫేక్ సర్టిఫికేట్స్ వెళ్తున్నా అని చెప్పనా? నా వల్ల కాదురా. అయినా ఏదన్నా అడగాలన్నా చెప్పాలన్నా మా నాన్నని ఫేస్ చేసే ధైర్యం నాకు లేదు. చిన్నప్పటి నుంచి అదే భయంతో పెరిగాను, అదే భయంతో పెంచారు. మన పేరెంట్స్ ఏం చేసినా మన మంచి కోసమే కదరా. సర్లేరా, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు, ఇంకేమన్నా మాట్లాడు. సరే కానీ ఒక 10K అమౌంట్ ఉంటే అడ్జస్ట్ చేస్తావా? శాలరీ రాగానే ఇచ్చేస్తాను. అబ్బా, శాలరీ రాగానే ఇస్తాడంట. ఇంట్రా కొత్తగా లెక్కలు మాట్లాడుతున్నావు. అయినా ఇప్పుడు 1000కి మించి అడిగింది లేదు. ఇప్పుడెందుకురా 10,000? అమ్మ కూరగాయలు డబ్బులు పంపిస్తా అని చెప్పారా. నేను కొత్త డ్రెస్ తీసుకోవాలి. ఆహా, ఆఫీస్లో అమ్మాయిలు అంత బాగున్నారా? అదేం లేదురా బాబు. పర్లేదు చెప్పరా. అదేం లేదు. ఏంటి సిగ్గే? ఊరుకోరా బాబు. రే రఘు లేరా, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయాలి. ర్యాపిడో బుక్ చేసుకోరా. ర్యాపిడో ఊబర్ ఏం బుక్ అవ్వట్లేదురా. అరే ప్లీజ్ రా, మెయిన్ రోడ్ మీద సర్వీస్ ఆటోస్ ఉంటాయి. ఆఫీస్ ఫస్ట్ డే రా. అయినా కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాలి. సర్లే.
నా బ్యాగ్. ఏంటి రఘు, ఎలా ఉన్నావు? నీకే బాగానే ఉంటావులే. యూకే వెళ్తున్నావు అంటగా? అది కాదు బ్రో, ఈ అడ్రస్. నీకు బ్యాక్ డోర్లో జాబ్ వేయించనండి. నీ అడ్రస్ పట్టుకోలేనా? అంటే అన్న ఇలా సడన్గా ఇంటికి వచ్చేస్తే మరి ఏం చేయమంటావు? అందరికన్నా 1 lakh తక్కువ కోట్ చేసి నీకు జాబ్ సెట్ చేశాను. 1 month తిరగకుండా నువ్వు దొరికేసావు. అది నా తప్పు కాదు కదా. అది కాదు బ్రో. మనీ సెటిల్ చేయకుండా, కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంటే ఇలానే వస్తాం. బ్రో ఇప్పుడు నా దగ్గర 3 lakhs లేవు బ్రో. యూకే వెళ్తున్నాను కదా, నెమ్మదిగా సెటిల్ చేసేస్తాను. అచ్చా, ఇక్కడ ఉంటేనే దిక్కులేదు. నువ్వు అక్కడికి వెళ్తే దొరుకుతావేంట్రా? ఏదైనా ఇప్పుడే ఇక్కడే సెటిల్ చేసుకో. బ్రో అది కాదు బ్రో, కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. బ్రో బ్రో ప్లీజ్ బ్రో, నేను సెటిల్ చేస్తాను, కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. బ్రో ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను కదా ప్లీజ్. బ్రో మా ఫాదర్కి ఎందుకు బ్రో ఫోన్ చేస్తాను? నేను సెటిల్ చేస్తాను కదా, ప్లీజ్ కట్ చేయండి బ్రో. బ్రో ప్లీజ్. హలో, కట్ చేయండి బ్రో ప్లీజ్. హలో, ఎవరు? ప్లీజ్. సారీ, రాంగ్ డైల్. బ్రో ఇప్పుడు నా దగ్గర అంత అమౌంట్ లేదు బ్రో. ఇప్పుడు నేను మనీ ఎవడు అడిగాడు? ఒక చిన్న పని చేయాలి, అది నీకు చాలా ఈజీ కూడా. అంటే ఏం చేయాలి బ్రో? నీ ఫ్రెండ్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. దట్టు తన ఆన్ బోర్డింగ్ రోజు ఆ సర్టిఫికేట్స్ నా చేతికి రావాలి. వాడి సర్టిఫికేట్స్ మీకెందుకు బ్రో? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకొచ్చాయి. పద. అన్న 402 రఘునా? నేనే. ఓటీపీ చెప్పండి. 5413. వినిపించలేదు, కొంచెం గట్టిగా చెప్పండి. 5413.
బ్రో 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 పాస్పోర్ట్ బ్రో ప్లీజ్ పాస్పోర్ట్ ఇచ్చేయండి బ్రో ప్లీజ్ బ్రో ప్లీజ్ పాస్పోర్ట్ ఇచ్చే ప్లీజ్. నీకు కూడా సర్టిఫికేట్ తీసుకురావడానికి మోటివేషన్ ఉండాలి కదా. పాస్పోర్ట్ అప్పటిదాకా నా దగ్గర ఉంటుంది. సర్టిఫికేట్స్ తీసుకొచ్చి పాస్పోర్ట్ తీసుకెళ్ళి. ఫక్. హలో. సర్టిఫికేట్స్ తీసుకున్నావా? తీసుకున్నాను, నా దగ్గర ఉన్నాయి. సరే, నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చాయి. ఓకే. హలో బ్రో, నేను లొకేషన్కి వచ్చేసాను. నేను ఆన్ ద వేలో ఉన్నాను, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయి. హాఫ్ అన్ అవరా? నీకు ఇది ఒక్కటే పనిరా, నాకు బయట 1,00,000 పనులు ఉంటాయి. సరే. బ్రో, అసలు మా వాడి సర్టిఫికేట్స్ మీకెందుకు బ్రో? వాడే కన్సల్టెంట్ని ట్రై చేయలేదు, బ్యాక్ డోర్ కూడా చేయలేదు. మీ వాడు ట్రై చేయలేదు, కానీ ట్రై చేసినోడికి జాబ్ రావాలంటే వీడి ప్రొఫైల్ మిస్ అవ్వాలి. అయినా ఇవన్నీ నీకు ఎందుకు, కానీ నీ పాస్పోర్ట్ నీకు వచ్చిందిగా, బయలుదేరు.
హలో. ఏరా కాల్ కట్ చేస్తున్నావు, ఫస్ట్ డేనా బిజీయా? ఆఫీసా? నేను మన రూమ్ దగ్గర టెంపుల్లో ఉన్నా, ఇక్కడికి వచ్చారా? అక్కడేం చేస్తున్నావురా? నువ్వు ఫస్ట్ రారా, నేను చెప్తాను. సరే వస్తున్నా. ఏమైందిరా ఇక్కడున్నావు? ఎన్నిసార్లు కాల్ చేయాలరా? కాల్ ఆన్సర్ చేయవు, రూమ్కి వెళ్తే లాక్ వేస్తుంది. సరే పదా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అరే అసలు ఏమైందో చెప్పకుండా పోలీస్ స్టేషన్ అంటే ఎలా? నువ్వు ఫస్ట్ పదరా, కంప్లైంట్ ఇచ్చాక క్లియర్గా చెప్పరా అసలు ఏమైంది? సర్టిఫికెట్స్ పోయారా? పద ఫస్ట్. అసలు ఏమైందో క్లియర్గా చెప్పురా. ఏమని చెప్పు. నీకు అన్ని తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదరా ఫస్ట్. అది కాదు, ఆఫీస్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసావా? హెచ్ఆర్ కాల్ చేశాను రా. ఏమన్నారు? రేపటిలోపు సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అవదని చెప్పేశారు. సరే పద. అది కాదు, పోనీ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయొచ్చు కదా, కొంచెం టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేయొచ్చు కదా. ఏదైనా ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాక చూద్దాం, పదరా. అరే పొద్దున్నుంచి ఏం తినుండవు కదా, తినేసి వెళ్దామా? ఇప్పుడేం వద్దులే, ఫస్ట్ పదరా. అరే పోనీ ఏ జ్యూసో కోకోనట్ వాటర్ తాగరా. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత చూద్దాం, పదరా. ఇప్పుడు అంత ఆకలేదు. సరే రే బండి కొంచెం పక్కాపు. యా షూర్ మ్యామ్, విల్ బి దేర్ ఇన్ 20 minutes. థ్యాంక్ యూ. రే ఆఫీస్ పోనీరా, 20 minutes అక్కడ ఉండాలి. అరే 20 minutes అంటే కష్టం కదరా, ఎంత లేదన్నా ½ an hour పడుతుంది. తప్పదురా, వీ హ్యావ్ టు గో, పద. బ్రో హెచ్ఆర్ కాల్ చేశారు రమ్మని. 1 minute ఇన్ఫార్మ్ చేస్తాను. హాయ్ సుభాష్, సో కెన్ వి స్టార్ట్ ద ఆన్బోర్డింగ్ ప్రాసెస్? ఓకే. యా ప్లీజ్ కమ్. Please come in.
హలో బ్రో నాకు ఫేవర్ కావాలి. చెప్పు బ్రో. అంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, డూప్లికేట్ కావాలి. చేసేద్దాం. ప్రాబ్లం ఏం అవ్వదు కదా? బ్రో నేను ఇచ్చిన సర్టిఫికెట్స్తోనే నువ్వు యూకే వెళ్తున్నావు. ఎంత టైం పడుతుంది బ్రో ప్రాసెసింగ్కి? కొత్త క్రియేట్ చేయడానికి టైం పడుతుంది కానీ ఉన్నాయి డూప్లికేట్ చేయడానికి పెద్ద టైం పడుతుంది, ఈజీగానే అయిపోతుంది. ఓకే బ్రో, అయితే వస్తున్నాను. ఓకే. ఏమైందిరా? ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అయిపోయిందిరా. అవునా? రేపటి నుంచి ఇండక్షన్ అండ్ కేటీ సెషన్స్ ఇస్తామన్నారా. అందుకేనా ఫేస్ 1000 వాట్స్ బల్బ్లా వెలిగిపోతుంది? సరే పద రూమ్కి వెళ్ళి చిల్లవుదాం. అదేంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వద్దా? అవసరం లేదురా, సర్టిఫికేట్స్ దొరికాయి. ఎలారా? ఎవరికో ఫైల్ రోడ్ మీద దొరికిందంట, దాంట్లో జాయినింగ్ లెటర్ చూసి ఇక్కడ ఇచ్చి వెళ్ళారంట. వాళ్ళ గురించి డీటెయిల్స్ అని ఇచ్చారా? డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదంటరా. ఓకే సర్లే, మొత్తానికి నీకు జాబ్ వచ్చింది, అదే చాలు. మర్చిపోయినరా, ఇవాళ ఈవినింగ్ ఇంటికి వెళ్తున్నాను. అదేంట్రా సడన్గా? ఏదైతే అది అయింది, ఇంకా వెళ్ళి నాన్నకి నిజం చెప్పడం బెటర్ అనిపిస్తుంది. ఇన్ని రోజులకు మంచి డెసిషన్ తీసుకున్నారా. పద.